అండి వెల్కమ్ టు విజయ మ్యాథ్స్ సొల్యూషన్ ఛానల్. ఈ వీడియోలో మీకు నేను లాస్ట్ ఇయర్ అంటే 2024లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి ఒక టెక్స్ట్ బుక్ వదిలారండి. అదే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం. ఈ బుక్ గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ బుక్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 2025లో చాలామందికి ఇది చాలా యూజ్ అయిందండి. నాకు మా ఫ్రెండ్స్కి కూడా చాలా యూజ్ అయింది. మేము జాబ్ తెచ్చుకోగలిగామండి 2025లో. సో అసలు ఈ బుక్లో మనకి మ్యాథ్స్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అసలు ఈ బుక్లో కంటెంట్ ఏంటి, నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ పార్ట్లో మీకు మొత్తం మ్యాథ్స్ కంటెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ పార్ట్ రెండవ భాగంలో మొత్తం మనకి మెథడాలజీ ఇచ్చారండి. ఈ మెథడాలజీలో ప్రతి బిట్కి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి మనకి ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అలాగే ఇచ్చి వెనకాల మనకి ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చున్నారండి. నేను మీకు ఫస్ట్ మ్యాథ్స్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చాప్టర్ వచ్చి అంకగణితము, అదే అర్థమెటిక్ అండి. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ. థర్డ్ చాప్టర్ రేఖాగణితము. ఫోర్త్ చాప్టర్ క్షేత్రగణితం. నెక్స్ట్ బీజగణితం అండి. బీజగణితం అంటే ఇక్కడ మీకు బీజగణితంలో ఏం చేశారు అంటే మనకి అప్ టు 10th క్లాస్ చాప్టర్స్ మాత్రమే కాకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 1A 1B, సెకండ్ ఇయర్లో ఉండే 2A 2Bలో ఉండే మొత్తం బీజగణితం అనే కాన్సెప్ట్ కింద ఏ చాప్టర్స్ వస్తాయో అవన్నీ కలిపి మనకి ఇక్కడ బీజగణితంలో ఇచ్చున్నారండి. మొత్తం దాదాపు 10 చాప్టర్లు ఉన్నాయి ఇక్కడ. అవేంటి అంటే ప్రమేయాలు, గణితానుగమనం, మ్యాట్రిసెస్, సంకీర్ణ సంఖ్యలు, డిమోయర్ సిద్ధాంతం, వర్గ సమాసాలు, సమీకరణాలు, సమీకరణవాదం, ప్రస్తారాలు, సంయోగాలు, ద్విపద సిద్ధాంతం, పాక్షిక భిన్నాలు, ఇవంతా మనకి బీజగణితం టాపిక్లో వస్తున్నాయండి. నెక్స్ట్ బీజగణితం తర్వాత సాంఖ్యక శాస్త్రం అంటే కొన్ని చాప్టర్స్ అప్ టు 10th క్లాసే ఉన్నాయి, కొన్ని చాప్టర్స్ మాత్రం కంటిన్యూషన్ అప్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఉన్నారు. సో అలాగే మనకి ఈ బుక్ ఇలా అట్లాగే ప్రిపేర్ చేస్తున్నారండి. నెక్స్ట్ సంభావ్యత. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నిరూపక రేఖాగణితం. ఈ నిరూపక రేఖాగణితంలో మనకి ఇంటర్మీడియట్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ టచ్ అయ్యి ఉంటాయండి. మొత్తం మనకి ఇక్కడ 11 టాపిక్స్ రేఖాగణితం, నిరూపక రేఖాగణితం కాన్సెప్ట్లో మొత్తం 11 టాపిక్స్ మనకి ఇక్కడ కవర్ చేస్తున్నారు ఈ బుక్లో. బిందు పదము, అక్ష పరివర్తనం, సరళరేఖ యుగ్మాలు, వృత్తం, వృత్త సరణులు, పరావలయం, దీర్ఘవృత్తము, అతి పరావలయం, దిక్కోసైన్లు, దిక్ సంఖ్యలు, సమతలం, ఇవంతా కేవలం ఫస్ట్ ఇయర్ 1A 1B, సెకండ్ ఇయర్ 2A 2B అంట పర్టికులర్గా ఏం డివిజన్ లేదండి. ఇక్కడ ఒక్కొక్క కాన్సెప్ట్ కింద మనకి ఏ టాపిక్స్ వస్తాయో మొత్తం 4 బుక్స్లో అంటే ఇంటర్మీడియట్లో ఉండే 4 బుక్స్లో మనకి ఏ టాపిక్స్ వస్తాయో ఈ కాన్సెప్ట్ కింద అన్నీ మనకి ఇక్కడ ఇలా నీట్గా ఇచ్చున్నారండి ప్రతి టాపిక్లో. నెక్స్ట్ ఏంటి అంటే త్రికోణమితి అండి. ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ బుక్ కంటెంట్లో మిస్ అయ్యేది ఏంటి అంటే వెక్టార్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ఈ 2 టాపిక్స్ మాత్రమే మనకి ఈ కంటెంట్ బుక్లో లేవండి. మిగతా అన్ని బిట్స్ అన్ని చాప్టర్స్ కూడా నీట్గా బిట్స్ వాటికి వెనకాల ఆన్సర్స్ కూడా నీట్గా ఇచ్చేస్తున్నారండి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ అంటే ఆ చాప్టర్లో ప్రీవియస్ ఇయర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చున్నారో కూడా మనకి ప్రతి చాప్టర్ వెనకాల కూడా వాళ్ళు మెన్షన్ చేసి ఇచ్చున్నారండి. ఇదిగోండి, ఇది ఫస్ట్ టాపిక్ మనకి ఇక్కడ మనం చూసుకున్నాం కదా సంఖ్యా వ్యవస్థ. ఇదిగోండి సంఖ్యా వ్యవస్థలో మనకి టెట్కమ్ టీఆర్టీ 2015లో ఈ టాపిక్లో ఎలాంటి బిట్స్ వచ్చున్నాయి, నెక్స్ట్ 2018లో ఈ చాప్టర్లోంచి ఎలాంటి బిట్స్ వచ్చున్నాయి, అలాగే 2018లో స్పెషల్ స్కూల్ వాళ్ళకి ఎలాంటి బిట్స్ వచ్చున్నాయి, అలాగా ప్రతి టాపిక్కి మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో ఎలాంటి బిట్స్ ఇచ్చున్నారో కూడా మనకి ఈ టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చున్నారండి. నేను మీకు ఇక్కడ ఉండే అన్ని టాపిక్స్కి సొల్యూషన్ చెప్తానండి. సో ఏపీలో ఇప్పుడు మనకి డిఎస్సి నోటిఫికేషన్, టెట్ నోటిఫికేషన్ వదిలేస్తున్నారు. సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే లోపల మీరు ప్రతి టాపిక్లో ఉండే క్వశ్చన్స్కి మనం నీట్గా ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకుని నోట్స్ పెట్టుకున్నామంటే ఇది మనకి నోటిఫికేషన్ పడిన తర్వాత వెతుక్కోకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసామంటే మనం సక్సెస్ అవుతామండి. ఈ బుక్ మాత్రం మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి మ్యాథ్స్ వాళ్ళకి. థ్యాంక్ యూ.